హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా యూట్యూబరు టెక్ ఛానల్ ప్రసాద్ అన్ని డబ్బులు అడిగారంట. ఆల్రెడీ 2.5 lakhs ముందు ఎప్పుడో ఆయనకి ఇష్యూ వస్తే సాయికృష్ణ అన్నది ఈయన హెల్ప్ చేశారంట. ఆయన కూడా నువ్వు చెయ్యాలి, నీకు ఇంత మనీ ఉంది అన్నట్టు ఈయన డిమాండ్ చేశారంట. నాకు ఆల్రెడీ నేను 4.5 crores సంబంధం వల్ల లాస్ అయ్యాను. ఆయన ఏం చెప్పలేదు, కానీ ఆయన చెప్పారు. బట్ ఏంటంటే ఆయన పాపం చాలా జెన్యున్గా చెప్పారు. ఆయన కోపం వచ్చేసి వెళ్ళిపోయి ఆయన మీద వీడియో పెట్టారు. ఆ వీడియో ఫుల్ వైరల్ అయ్యి అందరూ ఈయన ట్రోల్ చేస్తూ ఉన్నారు అనమాట. ప్రసాద్ అన్న ఆయన వేరే వీడియో పెట్టారు. అప్పుడు అందరూ కలిపి సాయికృష్ణ బ్రదర్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏంటంటే తర్వాత నిజాలైతే నిర్భయంగా తెలియదండి. ఈయన పాపం ప్రసాద్ గారు ఎప్పుడూ డబ్బులు అయితే అడగలేదు. ఈ మధ్యన అందరికీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తే అందరినీ జనాల మీద పడి అడుగుతున్నారు. ఇది అయిపోతుంది, అది ఎవరన్నా కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, ఈ కమ్యూనిటీ కావచ్చు, ఆ కమ్యూనిటీ కావచ్చు. మీరు ఎంత తెలివైన వాళ్ళు అయినప్పుడు, మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, అంతమంది ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ కోర్సెస్ పెట్టి డబ్బులు జనాల దగ్గర తీసుకుంటున్నారు. చాలా అమౌంట్ కూడా 5,000 అట్లా ఉండే 4 years బ్యాక్ నుంచి అట్లా. ఆ మనీ అంతా ఏమైపోయింది? ఆల్రెడీ 3 years నుంచి చాలామంది మేము ఈ ఛానల్ వల్ల టెక్ సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి చాలామంది ఈవెన్ సంథింగ్ లైక్ సో మనీ యూట్యూబర్స్ ద్వారా చాలా మనీ ఇచ్చారనమాట. బట్ అదన్నీ అడగడానికి జనాలు ఇవ్వడం తప్పించి అడగడానికి రైట్ లేదా నాకు అర్థం కాదు. బట్ ఏంటంటే కమింగ్ టు ద ప్రసాద్ బ్రదర్, ఏంటంటే ఆయన వెరీ జెన్యున్ పర్సన్ అనమాట. నేను ఎప్పుడు మాట్లాడను, ఇక ఆయన దాంట్లో చూసి అన్నీ అబ్బాయిలే చూస్తారు, ఫోన్ రివ్యూస్ అవన్నీ. బట్ ఆయన గురించి ఈయన ఎంత బాగా ఇన్ని ఛానల్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారని 3 years 4 years బ్యాక్ నేను ఆయన లైఫ్ స్టోరీ అన్ని చూసి చాలా కష్టపడి ఆ రివ్యూస్ ఇవ్వడం అనేది, ఆ టెక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా బాగుండే అనమాట. నేను ఆయన వీడియోస్ ఆయన ఎలా స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఆయన ఏంటంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఎంటెక్ చేశారు, తర్వాత అసలు అన్నీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు బాబు పుట్టాడు, ఇవన్నీ ఎంత జెన్యున్గా అనిపించాయి అనమాట. నేను ఆయన చూసి చాలా పెట్టాలనుకున్నాను, కానీ నాకు ఎలా పెట్టాలో తెలియలేదు. నాకు అన్నీ తెలుసు, బట్ అన్నీ కలిపి ఒక చేస్తున్న ప్యాకేజ్ అవుతుంది అనమాట. అది యూట్యూబ్ ఛానల్. నాకు ఒక ఫ్రెండ్ సపోర్ట్ చేసింది ఆ టైంకి, అమ్మాయి వచ్చి సపోర్ట్ చేసి నువ్వు చేయగలవు అని చెప్తే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ప్రసాద్ గారు ఏడిస్తే నేను చాలా బాధపడ్డానండి, అందుకే వీడియోస్ అయితే చేస్తున్నాను. నిజంగా చాలా ఆయన లైన్, అసలు లైన్ ఆయన గురించి ఆయన ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగడు, అంత గ్రేట్ పర్సన్.